ఇప్పుడు రేపు ఎల్లుండి జరగబోయే మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్స్ అనే విషయం గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ ఫ్యాకల్టీ వరుణ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. సార్, రేపు ఎల్లుండి ఇంటర్ విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. సో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే? యాక్చువల్లీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వటం బెస్ట్ అండి. ఇప్పుడు మెయిన్గా ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి టెస్ట్ పేపర్స్, సిలబస్, మెయిన్గా స్టూడెంట్ ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే తనకి 75 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో అందులో ఒక 20 మార్క్స్ విఎస్ఏక్యూ అంటారు, 20 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటారు, ఇంకో 35 మార్క్స్ వచ్చి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు. సో సర్వే పరంగా తేలింది ఏంటంటే మనకి ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది మీకు. ఆ 3 అవర్స్ ఎగ్జామ్లో ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో 35 మార్క్స్ గోస్ టు దట్. సో అది ప్రిపేర్ అయ్యి అది మంచిగా రాసి దాని తర్వాత షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్. తర్వాత విఎస్ఏక్యూలో ఎందుకంటే ఒక జస్ట్ ఆన్సర్ 0 ఉంటే 0నే రాయాల్సి వస్తుంది. సో ఇట్ విల్ టేక్ లెస్ టైం. సో ఆ మెథడాలజీలో ప్రిపేర్ అయ్యి మెయిన్గా వాళ్ళకి వచ్చిన చాప్టర్స్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం బెస్ట్. కొత్తగా తీయటం కాకుండా వచ్చిన దాంట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, టెస్ట్ పేపర్స్ అవి బాగా చూసుకుంటూ, మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉన్న సెంటర్ దగ్గరలో పడకపోవచ్చు. వాళ్ళు సపోజ్ దిల్సుఖ్ నగర్లో ఉండొచ్చు, సెంటర్ ఎక్కడ కుకట్పల్లిలో ఉండొచ్చు. సో ముందు వెళ్ళటం బెస్ట్. పైగా ఈ జర్నీ ఇట్ మే టేక్ 1.5 hour టైం ఆల్సో. సో వాళ్ళు ఎలాగో మ్యాథ్స్ అంటేనే ఫార్ములాస్తో కంబైన్ కాబట్టి మెయిన్గా ఫార్ములాస్ అని ఒక పేజ్లో టై చేసి పెట్టుకొని ఆ జర్నీలో కూడా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చేసి టైం మిగిలితే మిగతా క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఫార్ములాతో ట్రై చేసి యూ కెన్ గెట్ సమ్ గ్రేస్ మార్క్స్ ఆల్సో. సో అలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయటం బెస్ట్. అంటే ఏ ఫార్ములాస్ ఎక్కువగా చూసుకుంటే మంచిదంట? అంటే ఇప్పుడు మనకి 1Bలో క్యాలిక్యులస్ ఉందండి. క్యాలిక్యులస్ అనేది మెయిన్గా మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అని స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే క్యాలిక్యులస్లో పాటు డిఫరెన్షియేషన్, ఇంకోటి ఇంటిగ్రేషన్. ఈ డిఫరెన్షియేషన్ని రివర్స్ చేసే ఇంటిగ్రేషన్, అది మనకి సెకండ్ ఇయర్లో వస్తుంది. సో అందులో మనకి ఇప్పుడు ఒక డెరివేటివ్ ఆఫ్ సో అండ్ సో లాగ్ ఎక్స్ అంటే 1/x అని వస్తుంది. సో ఇట్లా దాని ఇంటిగ్రేషన్ 1/x అంటే మన లాగ్ ఎక్స్. అలా ఫార్ములాస్ అన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే మనము ఎగ్జామ్స్ వెళ్ళే ముందు బెస్ట్ ప్రిపరేషన్ పనికి వస్తుంది. అలా మిగతా కోఆర్డినేట్ జామెట్రీ ఉన్నారనుకోండి, కోఆర్డినేట్ జామెట్రీలో యాక్సిస్ మెయిన్గా ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి కోఆర్డినేట్ జామెట్రీలో ఇప్పుడు పారాబోలా అని, హైపర్బోలా అని డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ ఏదో లోకస్ అని జస్ట్ ఇంట్రొడక్షన్లో ఉన్నాయి చాప్టర్స్, ట్రాన్స్లేషన్, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అలా. కానీ సెకండ్ ఇయర్కి వచ్చే వరకు కొంచెం సిలబస్ డెప్త్కి వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళు వెళ్ళినప్పుడు మెయిన్గా ఇప్పుడు ఒకటే ఎప్పుడు చెప్తుంటాం హారిజాంటల్ నాలెడ్జ్ అన్నట్టు. ఒకటే దాంట్లో ఇప్పుడు సపోజ్ వాళ్ళు పారాబోలా చదివారనుకోండి, ఆ పారాబోలాలో లోకస్ ఏంటి, రూట్ ఏంటి, ఈక్వేషన్స్ మెయిన్ గేమ్ ఉన్నాయి, అది తీసుకొని అంతవరకు చదివి నెక్స్ట్ స్విచ్ ఓవర్ టు హైపర్బోలా ఆర్ సంథింగ్ ఎల్స్. అలా ప్రిపేర్ అవ్వటం వల్ల ప్రతి దాంట్లో కవర్ అవుతావు, సంథింగ్ యూ కెన్ రైట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గెటింగ్ గుడ్ మార్క్స్ ఇస్ ఇంపార్టెంట్. జనరలీ యూ కెన్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. అలా. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పమ్మా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ అవుతున్నాను సార్. రేపు మాకు 2Aకి ప్రాబబిలిటీలో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్లో కొంచెం ఇంపార్టెంట్గా చెప్పండి సార్. ఏ చాప్టర్స్ నుంచి వస్తాయని. యాక్చువల్గా ప్రాబబిలిటీ అంటే మీకు ఇప్పుడు సపోజ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని బట్టి ఉంటుందండి. సపోజ్ ప్రాబబిలిటీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక బాల్ ఉంది, 20 బాల్స్ ఉన్నాయి, అందులో ఇట్ కంటైన్స్ ఇన్ ఏ కంటైనర్. ఎంత ప్రాబబిలిటీ ఎంత తీసుకుంటారనేది ఆ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మ్యాక్సిమం ఛాన్సెస్ బట్టి ఉంటుంది. సో ప్రాబబిలిటీ అనేది మంచి మీకు కంఫర్టబుల్ చాప్టరే, అదంత హార్డ్ కూడా కాదు. సో బేసికలీ మీరు అది పాయింట్స్, ఫార్ములాస్ నోట్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ కంపేర్డ్ విత్ అదర్స్. సో మీకు ఆ ఫియర్ అక్కర్లేదు, యూ కెన్ డూ వెరీ వెల్. ఓకే, అయితే మనకి ఫస్ట్ ఇయర్లో యూనిట్ 8లో స్టాండర్డ్ లిమిట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా. సో దానికి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రతి సబ్జెక్ట్లో ఇంట్రొడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. బికాజ్ అదే మనకు సబ్జెక్ట్ ఏంటి, ఓవరాల్గా ఎలా సిలబస్ ఉంటుంది, ఓవరాల్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనకు తెలియాలంటే ఇంట్రొడక్షన్ ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టు స్టార్టింగ్లో ఒక లిమిట్ అనేది, అసలు మనము క్యాల్కులస్లోకి వెళ్తున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై లిమిట్ అంటే యూ గేవ్ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా సపోజ్ ఒక ఫార్ములా రాస్తామండి, కానీ బ్రాకెట్స్లో రాస్తాం వేర్ n=1 అని. అంటే ఈ ఒక్క దాంట్లోనే ఇట్ ఈస్ వ్యాలిడ్. వెన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 లేదు. ఫర్ ఎగ్జాంపుల్ √25 అంటాను, ఈజ్ ఈక్వల్ టు +or-5, బట్ వీ విల్ టేక్ ఓన్లీ +5 ఫర్ అవర్ కన్సిడరేషన్. వీ కెన్ టేక్ -5, బట్ -5 జనరలీ వీ డోంట్ ఫాలో. ఓకే,
సో మనం ఏది కన్స్ట్రైంట్స్ ఉన్నాయో ఎంతవరకు అయితే మ్యాథమెటిక్స్ ఎలిజిబిలిటీ ఉంటుందో దాన్ని లిమిట్స్కి కన్సిడర్ చేస్తాం. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ డెవలప్డ్ బై మెనీ ఫేమస్ సైంటిస్ట్ ఆల్సో. సో మనకు ఆ లిమిట్స్లో ఎక్కడెక్కడ సోర్స్ ఉంది, ఈక్వేషన్స్ ఎలా వస్తున్నాయి, మెయిన్గా డెరివేషన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా డిరైవ్ చేశారు స్టెప్ బై స్టెప్. ఎందుకంటే దీనికి ఉన్న ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఇది చదివితే సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ ఈజీ, జస్ట్ రివర్స్ అట్లా. ఓకే, కాల్స్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పమ్మా. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. రేపు 2A ఎగ్జామ్ రాయడానికి కాంప్లెక్స్ డిమోరియస్కి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తారా? డిమోవరిస్ థీరము అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఇలాంటి ఉంటుంది, దాని వెయిటేజ్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. సపోజ్ కొన్ని చోట్ల ఇప్పుడు I² = -1 ఆర్ I √(-1) అని పెట్టుకొని చేసేవి చాలా ఉన్నాయి. యాక్చువల్గా జస్ట్ ఒక చిన్న ఫార్ములా తోటి మీకు త్రోఅవుట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీకు మొత్తం వచ్చేస్తుంది. సో ఇక్కడ అంత హార్డ్ ఏం లేదు. డిమోవరిస్ థియరమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఫర్దర్గా మీరు రేపు ఇంజనీరింగ్ తీసుకుని ఎక్కడ తీసుకున్నా కూడా ఇంపార్టెంట్ ఉంది. జస్ట్ మీకు డిమోవరిస్ అంతా మొత్తం అక్కర్లేదండి. అసలు ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చిందో మీరు అది చూసుకొని అది ఫార్ములా ఫ్రేమ్ చేసేసి 2-3 ఎగ్జాంపుల్స్ చేయండి సరిపోతుంది. ఓకే అంటే మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు చాప్టర్ వైజ్గా చూసుకుంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వాళ్ళు ఎట్లా టైం మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలంటే పేపర్ బేసికల్గా ఒకటేంటంటే లాంగ్ ఆన్సర్సే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి, తర్వాత షార్ట్ ఆన్సర్స్, తర్వాత VSQ. ఇందులో లాంగ్ ఆన్సర్స్లో కూడా మనం ప్రతి సిలబస్ వైజ్ చేస్తే ఒక స్టూడెంట్ ఇప్పటివరకు ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ పక్క పెట్టడం బెస్ట్. ఎందుకంటే మీ హ్యావ్ చాయిస్ ఆల్సో. 75 మార్క్స్ కోసం నీకు ఎగ్జామ్ ఉంది, మిగతా చాయిస్లో వదిలేయచ్చు. అది బెస్టర్. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి, ఇంకా 2 డేస్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి తెలియని చాప్టర్ పక్క పెట్టేసి యూ స్విచ్ ఆన్. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీలో మనకు అంత కష్టంగా ఉంది, యాక్సెస్ ఈ y2 - y1 అనుకుంటే ఇవన్నీ గుర్తుపెట్టడం కష్టం అనుకుంటే యూ కెన్ స్విచ్ ఓవర్ టు క్యాలిక్యులస్. ఎందుకంటే క్యాలిక్యులస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, దాని అప్లికేషన్స్ కూడా బాగున్నాయి కాబట్టి. సో ప్రతి చాప్టర్ ఏవైతే వీళ్ళకి వచ్చినాయో అందులో ఇంపార్టెంట్ చూసుకోవడం బెస్ట్. క్యాలిక్యులస్ చదువుతున్నా ఇప్పుడు మనకి 75 మార్క్స్ ఉంది, అందరికి 70 ఏం రావు, 60 వస్తే 50 వస్తే ఎట్లానే దే కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఆల్సో. సో ఒకటే దాన్ని పట్టుకోకుండా వీళ్ళు ఏదైనా సిలబస్ సపోజ్ క్యాలిక్యులస్లో డిఫరెన్షియేషన్ ఇంకా స్టెప్స్ వెళ్తున్నాను అనుకో, అందులో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి, సపోజ్ లిమిట్స్ అన్నాం, లిమిట్స్లోనే కూడా మెయిన్ కావాల్సింది చదువుకొని తర్వాత నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒకసారి టెస్ట్ పేపర్స్ తీసుకొని రివైజ్ చేసుకొని ఏవేవి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయా, ఒకసారి లాస్ట్ టైం రాసి ఇవి రాకపోవచ్చు చూసుకొని ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ మెయిన్గా ఫార్ములాస్ అన్ని రాసుకుంటే వీళ్ళకి వచ్చినాయి వీళ్ళు ఎలాగో బాగా చేయగలుగుతారు. టైం మిగిలితే మిగతా కూడా అటెంప్ట్ చేస్తారు, విల్ గెట్ సమ్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ కాల్స్ తీసుకుందాం. హలో 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 చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా నీ డౌట్. మ్యాథ్స్ 2A గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు. 2 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇంకా అట్లనే ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కొంచెం. ఫార్ములాస్కి గుర్తుపెట్టుకోవడానికి కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రిగ్నోమెట్రీలో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటాం. యాక్చువల్గా అంటే 4 కోఆర్డినేట్ యాక్సిస్ ఉంటాయి. ఫస్ట్ దాంట్లో అన్ని పాజిటివ్, సెకండ్ దాంట్లో సైన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్, తర్వాత tan అండ్ రెసిప్రోకల్, తర్వాత కొసైన్ అండ్ రెసిప్రోకల్. అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్కి మనకి ట్రిగ్నోమెట్రిక్ సంబంధం లేదు, బట్ జస్ట్ ఇట్స్ అ కోడ్ మనకు గుర్తుపెట్టుకోవడానికి. మనకి ఇప్పుడు మ్యాథ్స్ మొత్తం కలిపితే కూడా బాడ్మస్ అంటారు, BODMAS అంటే బ్రాకెట్స్, ఆపరేషన్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. అంటే బ్రాకెట్స్ అంటే కామన్ తీయటము, స్టెప్ బై స్టెప్ చేయటము, అది బ్రాకెట్స్లోకి వస్తుంది. ఆపరేషన్ యూ మే గెట్ ఎ ఫార్ములా, యూ కెన్ అప్లై ఎ ఫార్ములా. తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో బేసికలీ వీటిలోనే డివియేట్ అవ్వదు. సో మీరు ఏది నేర్చుకున్నా కూడా దాన్ని పట్టి చేయటం బెస్ట్. సో వాళ్ళు అనుకున్నది స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అయిపోతే ఈజీగా వచ్చేస్తుంది. మెయిన్గా VSQ క్వశ్చన్స్ అన్నారు, VSQ క్వశ్చన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదమ్మా, ఎందుకంటే మెయిన్గా మనకు వెయిటేజ్ తక్కువ. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయిందంతా ఇక్కడ 2 మార్క్స్ 4 మార్క్స్ పోవచ్చు, కానీ అక్కడ యువర్ 35 మార్క్స్ 20 మార్క్స్ విల్ గో. సో బెటర్ టు గో టు సంథింగ్ ఎల్స్. అండ్ ఆ రకంగా ప్రిపేర్ అయ్యి ఫార్ములాస్ కూడా మీరు ఈ టెక్నిక్ పరంగా గుర్తుపెట్టుకుంటే మెయిన్గా ఎగ్జామ్ రాయటం ముఖ్యం. మీకు సిలబస్, సబ్జెక్టు నెక్స్ట్ ఫస్ట్ టు గెట్ ఎ గుడ్ మార్క్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు ఏ కోడ్ గానో ఎలా గుర్తుపెట్టుకొని ఫస్ట్ గెట్ త్రూ దిస్ ఎగ్జామ్, లేటర్ యూ సీ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. ఓకే, కాల్ కట్ అయిపోయింది. ఇప్పుడు మరి సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంత చదువుకున్న ఫార్ములాస్ చాలా కష్టంగానే ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక కాలర్ కూడా అడిగింది, సో ఫార్ములాస్ ఎట్లా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసే ముందు ఎంత చదువుకున్నా కూడా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి దీనికి. మనకు మ్యాథమెటిషియన్ రామానుజన్ ఉండేవారు. యాక్చువల్గా 2 days బిఫోర్ హీ ఈస్ పాసింగ్ అవే, హీ వాజ్ ఇన్ ద హాస్పిటల్. సో సమ్వన్ సెడ్ మై కార్ నెంబర్ ఇస్ 1729. ఇట్స్ అ డల్ నెంబర్ అన్నాడు.
నో ఇట్ హస్ 2 క్యూబ్స్ ఇన్ 2 డిఫరెంట్ వేస్, 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్, 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అన్నాడు ఎప్పుడే నెక్స్ట్ సెకండ్. సో పాయింట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లైఫ్లో కూడా మనకి. రేపొద్దున వీళ్ళు ఇంజనీరింగ్ తీసుకున్న, ఎందుకంటే ఎంపీసీ కొన్ని ఆప్షన్స్ ఫర్దర్గా వేరే సీఏ అంటారు, ఎన్నెన్నో చేసుకోవచ్చు. సో మ్యాథమెటిక్స్ ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంది ఈ ఒక ఎగ్జామ్స్కే కాదు, ఇక్కడ వీళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు అండి ప్రిపేర్ అవ్వడానికి, కానీ ఫర్దర్గా చాలా యూస్ఫుల్. మెయిన్గా ఇంజనీరింగ్ ఫీల్డ్లో వెళ్తే మ్యాథ్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనకి ఫార్ములాస్ వీ షుడ్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ అంటే ఇతను అన్నట్టుగా ఉంటే మాత్రం, ఎందుకంటే దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ అంటారు. మనకి షార్ట్ కట్స్ ఇవన్నీ జస్ట్ పాస్ మార్క్ అని చెప్తాం. ఇఫ్ యూ వాంట్ టు గెట్ 75 to 75 టుమారో ఎగ్జామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. బికాస్ ఒక 5 to 10 మార్క్స్ ట్విస్ట్ కూడా అడగవచ్చు. ఆ ట్విస్ట్ ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ ఉండదు, సిలబస్లోనే ఉంటుంది. కానీ కవర్ టు కవర్ థరో ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. హార్డ్ ఏం లేదండి, ఎంతోమంది కూడా చేశారు. వీ కెన్ డూ. ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. మెయిన్గా ఫార్ములాస్ మీద వాళ్ళొక ప్యాషన్, వాళ్ళకి ఇష్టంతో చదవడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది చాలా బేస్ అండి, ఎందుకంటే రేపు కెరియర్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్లో బాగా చేయలేకపోతే ఇది బేస్ చేసుకుని వాళ్ళు ఫర్దర్గా వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంటర్మీడియట్ వాళ్ళు మంచిగా వాళ్ళకి ఇష్టంతో, లేకపోతే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి తర్వాత వేరే ఫీల్డ్కి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే దిస్ విల్ బీ లైక్ ఎ ఫౌండేషన్ ఫర్ దెమ్, ఎందుకంటే కెరియర్ కూడా దానిపైన ఉంటుంది. సో మనకి షార్ట్ కట్స్ అనేవి సబ్జెక్ట్లో కానీ మనము ఫీల్డ్ ఎక్సెల్ కావడానికి ఉండవు. ఏంటంటే వీ షుడ్ డెవలప్ అన్ ఇంట్రెస్ట్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఓవర్ దట్, దెన్ వీ కెన్ ఎక్సెల్. ఓకే, అయితే మరి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు? ఏ చాప్టర్స్ ఎక్కువ తరోగా చూసుకోవాలి? ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసి ప్రాబబిలిటీ అని ఇందాక చెప్పినట్టు బైనామియల్ థియరమ్ అని ఇవన్నీ ఉన్నాయి. బట్ టు గెట్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, స్టూడెంట్ ఇప్పుడు ఆయన పాస్ మార్క్స్ రావాలనుకున్నాడు అనుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ఆయనకి లాస్ట్ ఇయర్స్కి అవి వస్తే తెలిసిపోతాయి. కానీ ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్, దెన్ ఏమన్నా స్టెప్ బై స్టెప్ చూసుకొని, మెయిన్గా ఇంపార్టెంట్ సపోజ్ ఈక్వేషన్ ఇచ్చాడు, వాళ్ళు ఏం అడిగారు, ఓకే, వాట్ దే హ్యావ్ ఆస్డ్, వాట్ ద గివెన్ డేటా ఈజ్, వాట్ యూ హ్యావ్ టు గెట్ యాజ్ అవుట్పుట్, ప్రూవ్ దట్ సో అండ్ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ఇస్ కూడా దట్ మచ్ అన్నాడు. సో జిస్ట్ ఆఫ్ దట్ యు సీ, జస్ట్ యూ ప్రాక్టీస్ చేసి ఇంపార్టెంట్ వర్క్ లేదు. నేను మొత్తం వెళ్ళిపోతే నీకు అంత మార్క్ గ్రేస్ మార్క్స్ వస్తాయి కదా. సమ్ మార్క్స్ ఇప్పుడు 10కి కనీసం 5 అనే ఇస్తారు కదా. సో దట్ ఈస్ ఫార్ బెటర్. అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్ ఆఫ్ ప్రిపరేషన్లో అది ఎవరు కొంచెం మంచి మార్క్స్ రావాలనుకున్నారు, ఆల్రెడీ యూస్ థరో ఇన్ ద సబ్జెక్ట్, జస్ట్ రివైజ్ ఆర్ డైరెక్ట్లీ గో టు బికాస్ ఆల్రెడీ ఇఫ్ యూఆర్ థరో. బట్ టెక్నిక్స్ అనేది గెటింగ్ గుడ్ మార్క్స్ ఉండదు. ఓకే, నెక్స్ట్ కాల్స్ తీసుకుందాం. హలో 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 హలో, నేను పృథ్వీ ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇంపార్టెంట్ చెప్తారా? ఒకసారి మళ్ళీ అడిగిరా. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్స్ ఆఫ్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అండి మీరు? సెకండ్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్. ఇప్పుడు షార్ట్ మూమెంట్లో ఇప్పుడు రేపే ఎగ్జామ్ ఉంది కాబట్టి అది చెప్పాలంటే ఇలా చెప్పాడు కాదు, ఎందుకంటే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఇఫ్ ఈజ్ థరో ఇన్ దట్ పర్టికులర్ చాప్టర్, దెన్ లుక్ ఆఫ్టర్ ఇట్, అదర్వైజ్ స్విచ్ ఓవర్ టు అనదర్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓకే, అయితే మరి ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అవడం వల్ల స్టూడెంట్స్కి ఎంతవరకు యూజ్ ఉంటుంది అంటారు? అంటే యాక్చువల్గా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ పేపర్ పరంగానే రాస్తున్నాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ సపోజ్ క్యాలిక్యులస్ చదువుతున్నాడు అనుకోండి, ఆ క్యాలిక్యులస్లో ఆయన ఎంతనా చదవచ్చు, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ సబ్జెక్ట్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ హాల్లో ప్రిపేర్ అయినప్పుడు అసలు ఏది నీకు ముందు వస్తుంది, ముందు ఏది బాగా చదువుతావు అనేది మనకు ప్రీవియస్ క్వశ్చన్సే చెప్తాయి. బికాజ్ ఆల్రెడీ రాసినవే ఉంటాయి. సపోజ్ వాళ్ళ సీనియర్స్ ఉండొచ్చు, సెకండ్ ఇయర్లో ఉంటే ఫస్ట్ ఇయర్ వరకు గైడ్ చేయగలుగుతాడు. ఆ టెస్ట్ పేపర్సే ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎలా చదవాలి, నీకు మార్క్స్ రావాలి. ఎందుకంటే ఫస్ట్ మార్క్స్ మంచి రావాలి, తర్వాత సబ్జెక్ట్, దాని తర్వాత యూ కెన్ గో ఎక్సెల్. సో ఏంటంటే ఆ టెస్ట్ పేపర్స్ అనేది మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లేస్ ఎ కీ రోల్. ఎవరైనా కూడా ఈవెన్ టాపర్స్ అయినా ఫస్ట్ టెస్ట్ పేపర్స్కి చూసుకొని తర్వాత ఇఫ్ దే వాంట్ దే కెన్ ప్రిపేర్. ఎందుకంటే 5 to 10 మార్క్స్ వీ కెన్ నాట్ టెల్ బికాస్ సమ్ ట్విస్ట్ క్వశ్చన్స్ మే కమ్. సో బేసికలీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ ఇంపార్టెంట్, వీ షుడ్ నెవర్ టచ్ ద థింగ్ విచ్ యు ఆర్ నాట్ థరో. జస్ట్ ఇందాక డౌట్ అడిగారు, ఇఫ్ యు ఆర్ నాట్ థరో డోంట్ లర్న్ ఇట్, జస్ట్ లీవ్ ఇట్. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ చాయిస్. ఇప్పుడు నీ కోఆర్డినేట్ జామెట్రీ కష్టం అంటే క్యాలిక్యులస్కి వెళ్ళిపో. క్యాలిక్యులస్ దర్ ఇస్ సో మచ్ థింగ్, దట్ ఈస్ ఆల్సో గుడ్ వెయిటేజ్, బెటర్ టు ప్రిపేర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, చెప్పండి అమ్మా. హలో హలో హలో, మేము ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు 2 మార్క్స్ డీప్గా ఏ లెసన్ నుంచి అడుగుతారు? 2 మార్క్స్ అనేది అన్ని చాప్టర్స్ నుంచి అడుగుతున్నారండి. మీరు చూసుకోండి, విఎస్ఐక్యూ క్వశ్చన్స్
ఇటు ఒక పర్టికులర్ క్వశ్చన్ అది ఎందుకంటే మీకు సిలబస్లో అన్నీ కవర్ అయినాయి. సో 2 మార్క్స్ అనేవి ప్రతి చాప్టర్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి మీరు తీసుకుంటే కోఆర్డినేట్ జామెట్రీలో లోకస్ నుంచి తీసుకోండి, నెక్స్ట్ వచ్చే ట్రాన్స్లేషన్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ తీసుకోండి, దాని తర్వాత ఉన్న సిలబస్ కానీ లేకపోతే క్యాలిక్యులస్లో కానీ డిఫరెన్షియేషన్ అప్లికేషన్ అప్పటి వరకు ఎక్కడి నుంచి 2 మార్క్స్. కాకపోతే మీకు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈక్వేషన్స్ మైండ్లో పెట్టుకోండి, దాని ఒక ఫార్ములాస్ ఎలా వచ్చాయి, మెయిన్గా ఫార్ములాస్ ఈక్వేషన్స్, మెయిన్గా గ్రాఫ్ ఏదన్నా ఉంటే దానికి ఎలా వచ్చింది, జస్ట్ ఫర్ శాంపుల్ యూ సీ 2-3 ఎగ్జాంపుల్స్ చూసుకోండి, ఫర్దర్గా వెళ్ళండి. మ్యాక్సిమం 3 hours ఉంటే 3 hours ప్రిపేర్ అయ్యి రాయండి అంతే. బెటర్ యూ అటెంప్ట్ VSQ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ లైక్ దట్. అండ్ మొత్తం మ్యాక్సిమం ఎంతవరకు 75 మార్క్స్ అంటే 75 మార్క్స్ అటెంప్ట్ చేయడం బెస్ట్. ఓకే, అయితే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సిస్టమ్స్ ఆఫ్ సర్కిల్స్లో ఏమన్నా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు? డెఫినెట్గా వస్తాయండి, ఎందుకంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే సర్కిల్ కాన్సెప్ట్ మనకు తెలుసు. కానీ సర్కిల్కి ఒక లైన్ వస్తే ట్యాంజెంట్ ఏమంటారు, కార్డ్ ఏమంటారు, డయామీటర్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది. రేడియస్ ఈక్వల్ టు ట్వైస్ డయామీటర్, దాని నుంచి ఈక్వేషన్స్ ఎలా కడతారు, ఇవన్నీ ఇట్స్ ఎ వాస్ట్ కాన్సెప్ట్. సో డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ దట్, బట్ అంత ఇంపార్టెంట్ కాదు, దానికన్నా వేరే ప్రిపేర్ అవడం బెస్ట్. ఎందుకంటే దానికన్నా కొన్ని ఈక్వేషన్స్ రిలేటెడ్ ఉంటాయి అందులో, అది ప్రిపేర్ అవడం బెస్ట్. అంటే కొన్ని సందర్భాల్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, సో లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వస్తాయి కానీ జనరల్గా వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గత ఇంటర్మీడియట్ ఇయర్స్ నుంచి నడుస్తుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే చూసుకుంటారు. ఇప్పుడు మనకి 75 మార్క్స్ ఎగ్జామ్లో వీ కెప్ట్ ఓన్లీ 26 మార్క్స్ యాజ్ అ కట్ ఆఫ్ ఆర్ పాస్ మార్క్, బికాస్ every student they are considering, board also of intermediate also, they are not considering the intelligent people, ordinary people, because everyone should get through. So they generally give basic on the syllabus and generally what is the routine pattern. If at all any question is there in the out of the syllabus, definitely grace marks will be there for that. Okay. So the no need of problem, mainly important చదువుకోవడం బెస్ట్ అండి. దాన్నే ఒక ఫార్ములాస్ రాసుకొని టెక్నిక్స్ గుర్తుపెట్టుకొని somehow you get through the exam, and after coming that if you time you can go deep into the subject. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పమ్మా. హలో హలో గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా నీ డౌట్. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బిలో ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ క్వశ్చన్స్ ఏమన్నా చెప్తారా? ఫస్ట్ బీలో మీరు అడగటం బాగుందండి, ఎందుకంటే మీకు క్యాలిక్యులస్ చదవటం బెస్ట్ అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కంపేర్ చేస్తానండి. ఫస్ట్ ఇయర్లో మీకున్న కోఆర్డినేట్ జామెట్రీకి సెకండ్ ఇయర్ కోఆర్డినేట్ జామెట్రీ కాస్త వేరియేషన్ ఉంది. ఫస్ట్ ఇయర్ మీరు కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకున్నా కూడా సెకండ్ ఇయర్లో చేయకపోవచ్చు, ఎందుకంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ దేర్. మనకు ట్రయాంగిల్ ఎక్స్టెన్షన్ ప్రిజమ్ అన్నట్టు మీకు సర్కిల్స్ కానీ తర్వాత పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ అని ఇంకా చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఇయర్లో లేలేదు, జామెట్రీలో మెయిన్గా y=mx అని బేసిక్లో కొంచెం ఉంటుంది. కానీ మీరు క్యాలిక్యులస్కి వెళ్తే మాత్రం మీరు ఇక్కడ చదివింది రేపు ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ రేపు పొద్దున మీరు ఇంజనీరింగ్ చేసినా కూడా చాలా ఇంపార్టెంట్. వేరియస్ ఫిజిక్స్ కానీ వేరే ఫీల్డ్లో కూడా చాలా పనికి వస్తుంది. అండ్ అకార్డింగ్ టు సర్వే ఇట్ ఇంప్రూవ్స్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద పర్సన్ ఆల్సో. అది రీసెర్చ్ చేశారు ఫారిన్ కంట్రీస్లో. ఎందుకంటే సింపుల్గా ఉంటుందండి, మీకు అంత ఇంట్రెస్ట్ పెంచుకోవచ్చు లిమిట్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే కూడా. కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి జస్ట్ గో త్రూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దట్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా మీరు ఫార్ములాస్ రాసేసుకుంటే ఆ ఫార్ములాస్ బేసిసే వచ్చేస్తుంది. కొంచెం కంపేర్ టు కోఆర్డినేట్ జామెట్రీ క్యాలిక్యులస్ ఇస్ ఫార్ బెటర్. సో క్యాలిక్యులస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని మెయిన్గా మీరు ఎంత వర్క్ చేయగలితే అంతే చేసుకోకండి, ఎక్స్ట్రా వర్క్ కూడా చేయకండి. 2-3 స్టెప్స్ మీకు బాగా వస్తే అంతవరకు చేయండి, యూ విల్ బి గ్రేటెడ్ గ్రేస్ మార్క్ ఫర్ దట్. ఇఫ్ యూర్ ఆల్రెడీ థరో ఇట్ ఇస్ ఫైన్. సో మెయిన్గా ఏంటంటే ఇంపార్టెంట్వి క్యాలిక్యులస్ చూసుకోవడం, అది డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారో, అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషను, పలానా సోయన్సోకి డిఫరెన్షియేషన్ చేస్తే ఎలా వచ్చింది, లాగరిథమ్స్ ఏమైనా వాడితే ఎలా వచ్చాయో చూసుకోవడం బెస్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా. మేడం నేను డిప్లొమా చేస్తున్నాను మేడం, ఫస్ట్ ఇయర్. ఓకే, చెప్పు. మా మ్యాథ్స్ వాళ్ళది సేమ్ ఉంటుందా సార్? యాక్చువల్గా డిప్లొమా వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా వేరియేషన్ ఉందండి. డిప్లొమాలో మ్యాథమెటిక్స్ చాలా తక్కువ ఉంటుంది. మీరు డిప్లొమా చేసి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు లేటర్ ఎంట్రీ అని, బట్ డిప్లొమాలో మ్యాథమెటిక్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్, సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి మొత్తం ఆ ఎలక్ట్రికల్ బేసే ఉంటుంది తప్ప మ్యాథమెటిక్స్ చాలా తక్కువ ఉంటుంది. జనరల్ డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మ్యాథ్స్లో సఫర్ అవుతారు.
ఇట్స్ సిలబస్ ఈజ్ నాట్ దట్ వాస్ట్ దట్ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా డిప్లొమా బేస్ మీద వచ్చే జాబ్స్లోనే కొందరు వెళ్ళిపోతారు కాబట్టి సో మ్యాథ్స్లో వేరియేషన్ ఉంటుంది బట్ మెయిన్లీ వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దట్ ఈస్ నాట్ ఎ టాపిక్ నో. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు యూనిట్ 6 అండ్ 7 న్యూమరికల్ ఇంటిగ్రేషన్. సో దాంట్లో ఇంపార్టెంట్వి ఏమన్నా ఉన్నాయా మ్యాథ్స్లో? ఇంపార్టెంట్ అంటే అన్ని ఇంపార్టెంట్ అండి. అందులో ఇంటిగ్రేషన్లో వస్తే మీకు ఇంటిగ్రేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాజ్ ఇఫ్ ఐ సెడ్ జస్ట్ రివర్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్. మీకు ఒకవేళ ఇంటిగ్రేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఫస్ట్ ఇయర్కి వెళ్ళండి. ఎగ్జామ్ అయినా పర్వాలేదు, ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫార్ములాస్ అని చూసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది జస్ట్ రివర్స్ ఆఫ్ దట్. న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో ఇస్ వెరీ గుడ్ చాప్టర్ యాక్చువల్గా. ఇట్ వెయిటేజ్ కూడా బాగానే ఉంది దానికి. డెఫినెట్లీ మీకు క్వశ్చన్స్ బాగా వస్తాయి. జస్ట్ ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అని చూసుకుంటే ఒక శాంపుల్కి 2 చేయమనండి వచ్చేసేస్తుంది. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వచ్చే లాంగ్ షార్ట్ అని మనకి లాంగ్ షార్ట్ అని చెప్పొచ్చు, కానీ హార్డ్ ఈజీ అనేది డిఫరెంట్. ఎందుకంటే ఒక లాంగ్ ఆన్సర్ వచ్చినా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే అది సింపుల్గా ఉండొచ్చు, కానీ కొన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా చాలా హార్డ్ ఉండొచ్చు. యూ కెనాట్ టెల్, ఎందుకంటే కాన్సెప్ట్ అందులో ఏముందో. సో మీరు ఆ ఇంటిగ్రేషన్లో మాత్రం ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియేషన్ చూసుకొని కొంచెం దాన్ని రివర్స్లో వెళ్ళేసి ఒక్కసారి ఒక శాంపుల్కి చేసేస్తే మాత్రం వీళ్ళు డెఫినెట్లీ గెట్. అండ్ వెయిటేజ్ కూడా బాగుంది ఆ పర్టికులర్ చాప్టర్కి. ఓకే, సో మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫార్ములాస్ ఎట్లా నోట్ చేసుకోవాలంటారు? అంటే మీరు ఇందాక చెప్పారు కదా, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఫార్ములాస్ అప్పటికప్పుడు కొంచెం పేపర్ మీద రాసుకుని వెళ్ళి చూసుకోవడం కూడా బెటర్ అని చెప్పి. ఎందుకంటే ఒకటి మ్యాథమెటిక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే వైల్ లుకింగ్ ద టీవీ ఆల్సో యూ కెన్ డూ. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఇప్పుడు జస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకరు ఫేమస్ మ్యాథమెటిషియన్ అడిగిన వై ఆర్ యూ దట్ మచ్ ఎక్సెల్ ఇన్ ద సబ్జెక్ట్ అంటే ఐ డూ ఎవ్రీథింగ్ ఇన్ స్టెప్ బై స్టెప్ మేనర్ అన్నారు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మ్యాథమెటిక్స్కి వేరే సబ్జెక్ట్స్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ వెళ్తాం, ఒక ఆన్సర్ లాగా రాయం. సో మనం టీవీ చూస్తూ చేయొచ్చు, వేరే పనులు చూస్తుంటే చూసాను నేను. ఐ సా మెనీ టాపర్స్ ఆల్సో లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఫార్ములాస్ రాయటం అనేది మనం టైం టేబుల్ పరంగా చెప్తే మార్నింగ్ 4 o'clock లేసి వీడు ఫార్ములాస్ రాయడం వేస్ట్ అండి. ఎందుకంటే ఆఫ్టర్ డిన్నర్ యూ మే లిటిల్ బి స్లీపీ. దట్ టైమ్ యూ ప్రిఫర్ ఫర్ రైటింగ్ దిస్ ఫార్ములాస్. ఇప్పుడు తీసుకున్నాడు ఫస్ట్ 1B ఎగ్జామ్ ఉంది రేపు అనుకోండి. ఆ 1Bలో ఫస్ట్ నుంచి కోఆర్డినేట్ జామెట్రీలో ఏమేమి ఉన్నాయి, లోకస్ అని ఉంది, నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఉంది స్ట్రైట్ లైన్స్ అని, తర్వాత ట్రాన్స్లేషన్ రొటేషన్ యాక్సిస్ అని, అలా అలా అలా. తర్వాత ఇందులో మెయిన్గా ఏం ఫార్ములాస్ ఉన్నాయి, రూట్ ఈక్వేషన్ ఏముంది, అది జస్ట్ అంతవరకు రాసి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో చాప్టర్, దాని తర్వాత వెళ్ళిన తర్వాత క్యాలిక్యులస్కి వచ్చాం. క్యాలిక్యులస్లో మెయిన్ ఏంటి, క్యాలిక్యులస్లో కూడా ఎన్నో ఉన్నాయి. అసలు వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ దట్ వీ వాంట్. ఎందుకంటే మనం ఇంతగా సాల్వ్ చేసిన లాస్ట్ ఆ ఈక్వేషన్ కోసం, ఆ ఈక్వేషన్ ఫార్ములాలు. ఒకవేళ అక్కడికి కష్టమైతే యూ క్యాన్ యూజ్ యువర్ ఓన్ కోడ్. కొందరు వేరే సాంగ్లో కూడా గుర్తుపెట్టుకుంటారు, బట్ సమ్హౌ యూ హావ్ టు గెట్ త్రూ ఇట్. సో అలా ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఆ నైట్ టైంలో వీళ్ళు రాసినప్పుడు జనరల్గా మ్యాథ్స్ అనేది డ్రౌజినెస్ ఇవ్వదు, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది బ్రెయిన్ షార్ప్ చేస్తుంది ఎప్పుడైనా కూడా. యూ కెన్ సీ ఎనీ మ్యాథమెటిషియన్స్ దే విల్ బి డెఫినెట్లీ ఇంటెలిజెంట్ బికాస్ ఇట్ విల్ రబ్ ద బ్రెయిన్. సో అలా మీకు ఆ నైట్ టైంలో రాసుకోండి. అది మళ్ళీ దాన్ని పక్క పెట్టేసి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు జర్నీ టైంలో చూసుకోవడం బెస్ట్. మిగతా టైం అంతా ఉంటే మామూలుగా ఆల్రెడీ వచ్చినాయి ఒక టెస్ట్ పేపర్స్ ఉంటే టెస్ట్ పేపర్స్, లేకపోతే వీళ్ళ నోట్స్ నుంచి అయినా ఇంపార్టెంట్ మెయిన్గా ఛాన్స్ సిరీస్ ఎక్కువ ఫాలో అవుతారు. త్రూఅవుట్ ఇండియా కూడా ఛాన్స్ సిరీసే ఫాలో అవుతారు, ఫస్ట్ ఇయర్కైనా సెకండ్ ఇయర్కైనా. అందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జస్ట్ రిలాక్స్ బిఫోర్ ద ఎగ్జామ్ అండ్ గో అండ్ రైట్ ఇట్. మనకు ఒకవేళ రాసినా కానీ రివిజన్ చేయడం బెస్ట్ ఎగ్జామ్ హాల్. ఎందుకంటే సమ్ పీపుల్ డూ సమ్ బ్లండర్స్, వాళ్ళు ఒకటి అనుకుంటారు కానీ తప్పు రాస్తారు. సో ఒకసారి రివైజ్ చేసుకొని అది చేయడం బెస్ట్ అండి, అంతే. ఓకే, అంటే పేపర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో గెట్స్. ఎందుకంటే మనకు ఇప్పుడు 75కి 26 పాసింగ్ మార్క్ అయితే 22, 23 వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ పర్సన్ గెట్స్ సమ్ 10 marks ఆర్ 15 marks దట్ యూ లీవ్ ఇట్. జస్ట్ 1-2 marks కంటే ఆ ఎగ్జామ్ హాల్లో కొంచెం అటెన్షన్ బాగున్నా అది ఎవడో పాస్ట్. ఎందుకంటే అనవసరంగా ఫస్ట్ ఇయర్లోనే పోయింది అనుకోండి, మళ్ళీ ఇట్ విల్ కెరియర్ ప్రాబ్లం అవుతుంది అట్లా. సో జస్ట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మైండ్ ప్రిపరేషన్ టైం టేబుల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్ గారు, చాలా వాల్యుబుల్ సజెషన్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గైడ్ కార్యక్రమం. రేపటి గైడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.